హాయ్ హలో మనం లాస్ట్ క్లాస్లో లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్లో సెకండ్ యూనిట్లో ఒక థీరం లేఅవుట్ థీరం చెప్పుకున్నాం కదా. ఏంది ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అనేది చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఈ క్లాస్లో ఆ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం సంబంధించిన ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకేనా, ఫస్ట్ షిఫ్టింగ్ థీరం చెప్పామా, ఆ థీరం బేస్ చేసుకుని ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఈ క్లాస్లో చెప్పుకుందాం. ఓకేనా, చూడండి ఫస్ట్ ప్రాబ్లం. క్వశ్చన్ ఏమి ఇస్తాడంటే ఫైండ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e పవర్ మైనస్ t cos 2t. ఏమడతాడు క్వశ్చన్ మనకు, ఫైండ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e పవర్ మైనస్ t cos 2t. ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. ఓకేనా, ఇప్పుడు సొల్యూషన్ చూడండి. సొల్యూషన్లో ఏం చేస్తాం, ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇక్కడ రాసుకుంటాం. గివెన్ ఏమి ఇచ్చారు మన క్వశ్చన్లో, e పవర్ మైనస్ t cos 2t. ఓకేనా, ఇదంతా కూడా మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్లోది. నెక్స్ట్ టు ఫైండ్, ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు మనకు, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ టీ కాస్ 2tని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, మనకి ఇదే కదా క్వశ్చన్ ఇచ్చినది. టు ఫైండ్ ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ టీ కాస్ 2t ఫైండ్ అవుట్ చేయాలి. వి నో దట్, మనకి ఏం తెలుసు అంటే ఎల్ ఆఫ్ cos 2t వాల్యూ, cos 2t ఏం తెలుసు మనకి, p/p² + 4. అది ఎట్లంటే ఫార్ములా ఎల్ ఆఫ్ cos 8t ఫార్ములా ఏంటంటే p/p² + a². ఈ ఫార్ములానే ఇక్కడ అప్లై చేసాం. ఎల్ ఆఫ్ cos 8t ఫార్ములా ఏమంటే p/p² + a². ఇప్పుడు ఏ ప్లేస్లో 2 అనమాట. ఓకేనా, అందుకే p/p² + 2² అంటే 4 కదా, ఇక డైరెక్ట్ రాసాం. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నా. ఈ స్టెప్ ఎట్లొచ్చింది, p/p² + 4 ఎట్లొచ్చిందంటే ఎల్ ఆఫ్ cos 8t ఫార్ములా p/p² + a². ఈ ఫార్ములాలోకి ఇది కన్వర్ట్ చేసుకుంటే p/p² + a అంటే ఏమి 2 కాబట్టి 2² అంటే 4. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి వచ్చిందా బై ఫస్ట్ షిఫ్టింగ్ థీరం. ఫస్ట్ షిఫ్టింగ్ థీరం బేస్ చేసుకున్న ప్రాబ్లం అని చెప్పాం కాబట్టి బై ఫస్ట్ షిఫ్టింగ్ థీరం. బై ఫస్ట్ షిఫ్టింగ్ థీరం ఏంటి, బై ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అంటే ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏటీ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ పీ ప్లస్ ఏ. ఇది మనకు తెలుసా, ఫస్ట్ షిఫ్టింగ్ థీరంలో ఫస్ట్ కండిషన్ ఎల్ ఆఫ్ ఈ పవర్ ఏటీ L of e power minus 80 f of t that equal to f of p plus a. ఎందుకు ఫస్ట్ కండిషన్ తీసుకున్నాము అంటే ఇక్కడ e పవర్ మైనస్ టీ కదా, అంటే ఇక్కడ e పవర్ మైనస్ టీ కాబట్టి e పవర్ మైనస్ 80 f of t తీసుకోవాలి. ఇక్కడ మనకు అదే కదా, L of e పవర్ t మైనస్ కాస్ 2t ఏ ఫార్ములాలో ఉంది, ఈ ఎల్ ఆఫ్ ఈ పవర్ 80 ఎఫ్ ఆఫ్ టీ ఫస్ట్ షిఫ్టింగ్ థీరంలో ఫస్ట్ కండిషన్ ఫామ్లో ఉంది కాబట్టి మనం ఈ ఫస్ట్ కండిషన్ ఇక్కడ తీసుకున్నాం. నెక్స్ట్ ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ టీ కాస్ 2t దట్ ఈక్వల్ టు పీ ప్లస్ ఏమవుతుందంటే మనకి ఇది p/p² + 4. ఎందుకు, మనకి ఫస్ట్ షిఫ్టింగ్ థీరంలో ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 80 ఎఫ్ ఆఫ్ టీ దట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ పి కదా. ఇదే కదా మా ఫస్ట్ షిఫ్టింగ్ థీరం కండిషన్. దీన్ని ఎఫ్ ఆఫ్ పి ప్లస్ ఏ అని కూడా అంటాం. ఇది మనకు ఫస్ట్ కండిషన్. సో ఈ పీ ప్లస్ అంటే ఎఫ్ ఆఫ్ పి అంటే ఇది తీసుకున్నాం p/p² + 4. ఓకేనా, అర్థమైందా. చూడండి నెక్స్ట్ ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ టీ కాస్ 2t దట్ ఈక్వల్ టు p/p² + 4. p అంటే p ప్లేస్లో మనం p+1 తీసుకోవాలా. ఓకేనా, ఈ p ప్లేస్లో p+1 తీసుకోవాలి. ఎందుకు, p ప్లస్ ఏ కదా, ఏ అంటే ఇక్కడ ఈ పవర్ మైనస్ 80 అంటే ఏం లేదంటే వాల్యూ ఏ వాల్యూ 1 అని కదా. ఇదంతా కూడా ఈ పవర్ మైనస్ 80 ఫామ్లో ఉంది. ఇక్కడ ఏ వాల్యూ ఇవ్వలేదు కాబట్టి ఇచ్చినా ఇవ్వకపోయినా 1 అని అర్థం. ఇస్తే వాల్యూ ఇవ్వకపోయినా అక్కడ ఏం లేదంటే అర్థం 1 అని అర్థం. ఈ పవర్ మైనస్ 80 ఫార్ములాలో ఉందని అర్థం. ఓకేనా, అందుకే ఏ ప్లేస్లో వాల్యూ 1 కాబట్టి p ఏమవుతుంది, p ప్లేస్లో p+1గా తీసుకుంటాం. ఇప్పుడు చూడండి, దీని అంతట్లో కూడా p ఎక్కడుంటే అక్కడ p+1 సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ p ప్లేస్లో p+1 హోల్ స్క్వేర్ +4. ఓకేనా, అదే ఇక్కడ వచ్చింది చూడండి, p+1
p+1 హోల్ స్క్వేర్ ప్లస్ 4 p+1 హోల్ స్క్వేర్ అంటే a + b హోల్ స్క్వేర్ ఫార్ములా p² + 2p + 1 + 2 ఏమి p² + 2p 1 స్క్వేర్ చేస్తే 1 కాబట్టి 1 + 4 5 ఓకేనా. ఇది p+1 హోల్ స్క్వేర్ చేస్తే p² + 2p 1 స్క్వేర్ అంటే 1 కాబట్టి 1 + 4 5 అవుతుంది. డైరెక్ట్ ఇక్కడ వేసాను ఓకేనా. ఇదే మనకు కావాల్సినటువంటి సొల్యూషన్. చూడండి ఏమి ఇచ్చారు, ఫస్ట్ ఫైండ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ e⁻c cos 2t. దాన్ని ఏం చేస్తాం, ఫస్ట్ ఇచ్చినది రాసుకున్నాం, తర్వాత మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలో అది రాసుకున్నాం. మనకేం తెలుసు, cos 80 ఫార్ములా cos 2t అంటే p/p² + 4 ఇలా cos 80 ఫార్ములాకి కన్వర్ట్ చేసుకున్నాం ఓకేనా. ఇప్పుడు బై ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అప్లై చేస్తాం. ఫస్ట్ షిఫ్టింగ్ థీరంలో ఫస్ట్ కండిషన్ ఇది. ఎందుకు, ఇది మనకు ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇది చూడండి, e⁻80 ఫామ్లో ఉందా, e⁻80 cos 2t అంటే e⁻80 f(t) ఫామ్లో ఉంది కాబట్టి ఈ కండిషన్ ఇక్కడ రాసుకున్నాం ఓకేనా. ఎలా e⁻80 cos 2t f(8) అంటే మనకి ఏం తెలుసు, p/p² + 4. నెక్స్ట్ ఎలా e⁻t cos 2t ఇదంతా కూడా ఈ దీంట్లో p ప్లేస్లో p+1 తీసుకోవాలి. ఎందుకు, p+c అంటే p+a అంటే దట్ వాల్యూ, ఇక్కడ ఏం లేదంటే అర్థం 1 ఉందని కాబట్టి p+1 మనం ఇక్కడ p ప్లేస్లో p+1 సబ్స్టిట్యూట్ చేస్తాం. దీన్ని సింప్లిఫై చేస్తే వచ్చిన సొల్యూషన్ మనకి ఇచ్చిన క్వశ్చన్కి సొల్యూషన్ అవుతుంది ఓకేనా. అర్థమైంది అనుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్లో 5 మార్క్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి.